కర్నూలులో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కల్లూరులోని దాదాపు 3 ఎకరాల భూమిని 1985లో కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. లేఅవుట్ అప్రూవల్లో ప్లాటు కొనుగోలు చేసిన ఇళ్లు నిర్మించుకున్నామని చెబుతున్నారు. ఇక జనార్దన్ ఆచార్య అనే వ్యక్తి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు కర్నూలు కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు. భూ కబ్జాదారులను కాపాడండి, భూ కబ్జాదారులను కాపాడండి, భూ కబ్జాదారుల నుండి కాపాడండి, భూ కబ్జాదారుల నుండి కాపాడండి, భూ కబ్జాదారులను కాపాడండి, భూ కబ్జాదారులను కాపాడండి. We want justice. తీసుకోండి, అక్రమార్గుల నుండి చర్య తీసుకోండి, భూ కబ్జాదారుల అక్రమార్గుల నుండి చర్య తీసుకోండి, భూ కబ్జాదారుల అక్రమార్గుల నుండి చర్య తీసుకోండి, భూ కబ్జాదారుల నుండి చర్య తీసుకోండి, అక్రమాదారులు భూ కబ్జాదారుల నుండి చర్య తీసుకోండి, భూ కబ్జాదారుల నుండి చర్య తీసుకోండి. జనార్దన్ ఆచార్య భూ కబ్జాదారుల నుంచి కాపాడండి, నుంచి కాపాడండి, భూ కబ్జాదారులను మా యొక్క ప్లాట్లు 292 సర్వే నంబర్లు 3 ఎకరాల 95 సెంట్లలో 1985లో లేఅవుట్ అప్రూవల్ అయినటువంటిది, డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ అయినటువంటి లేఅవుట్లో అందరము దగ్గర 35 మందిని మొత్తం ఇండ్లు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నివసించుతున్నాము. 5వ తారీఖు అర్ధరాత్రి, అక్టోబర్ 5వ తారీఖు అర్ధరాత్రి జనార్దనాచారి అనే వ్యక్తి వాళ్ళ యొక్క తెలుగుదేశం అనుచరులతో తెలుగు మహేష్, నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వరరావు, దేవేంద్ర కుమార్ అని చెప్పి మొత్తం ఒక 70 మంది యొక్క అధికార పార్టీ అందరితో వచ్చి రోజు చేయడము జరుగుతున్నది. మేము కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నా కానీ మా వెకెంట్ చేయకుండా మా ప్లాట్లు ఆక్రమించుకొని కొట్టాలు వేసుకొని రోజు ఒక 34 మంది గుండాలతో ఉన్నారు. కాబట్టి తక్షణమే మా యొక్క భూ కబ్జాల నుండి మీరు కాపాడవలసిందిగా మరీ ప్రెస్ యొక్క సోదరులందరికీ విన్నపం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.